వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇదైతే దీవాళీ రోజు వ్లాగ్ అండ్ ఈ వ్లాగ్లో మీరు కేదారేశ్వర స్వామి వ్రతం కూడా చూస్తారనమాట. సో క్రాకర్స్ తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళాము. ఫుల్ వాన పడుతుంది. ఎప్పుడైనా అంతే దీవాళీ రోజు ఖచ్చితంగా వాన పడాల్సిందే. అండ్ ఈవినింగ్ అయితే కాల్చుకోవడానికి కొంచెం గ్యాప్ ఇస్తుంది అనమాట, అప్పుడైతే పడకుండా. సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి. అంతే ప్రతి దివాళీకి న్యూ టైప్ ఆఫ్ క్రాకర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కదా. We all got dreams, we all want things. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 11:30 అలాగా మార్నింగ్ టైంలో. అప్పుడు కూడా వాన పడుతుంది అండ్ చాలా బాగుంది బీచ్ అయితే. Let's go. I wake up to a బీచ్ చాలా దగ్గర, ఒక 15 to 25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు బీచ్కి. ఆ రోజు ఇంకా చాలా బాగుంది చూడ్డానికి. ఆ రోజు ఏంటంటే కేదారేశ్వర నోము కూడా చేసుకున్నాం అనమాట. అండ్ బీచ్ నుంచి వచ్చేటప్పుడే చిన్న చిన్న ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాము. అండ్ ఏవి రికార్డ్ చేయలేదు, ఎందుకంటే వాన పడుతుంది కాబట్టి అసలు కుదరలేదు రికార్డ్ చేయడానికి. అరౌండ్ ఆఫ్టర్నూన్ 3:30కి అలాగా స్టార్ట్ చేశారు. అప్పుడే పంతులు గారు వచ్చారు, మొత్తం అన్నీ అరేంజ్ చేసినారనమాట. ఫ్లవర్స్ ఇంకా ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటున్నారు. నారాయణ నమోస్తు దూరం చేయదు. అటు పట్టుకోది, అటు పోయి నా చేతికి చూపు ముట్టించి ఇక్కడ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే నారాయణ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే నారాయణ నమోస్తుతే. ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి పంతులు గారి చేత చేయిస్తారనమాట ఫస్ట్ టైం. सर्वे सप्तदेवा वसुंधरा वेदोधन यजुर्वेदाः सामवेदो तथा अंगैः सदृता कलशां कलशोदकेन पूजाद्रव्यान् प्रोक्ष्य पुष्पवे पूजाद्रव्यान् प्रोक्ष्य कलशं पట్టుకో कलशं. సో ఈ వ్రతంలో అయితే మనం దేవుడికి ఏవైతే సమర్పిస్తామో అవి అన్నీ 21 ఉండాలని చెప్తారనమాట. ఇక్కడైతే పంతులు గారు మంచిగా అన్నీ చెప్పి చేయిస్తున్నారనమాట, ఏమేం చేయాలో. ఇంకా నా అవుట్ఫిట్ డీటెయిల్స్కి వస్తే లైట్ బేబీ పింక్ విత్ వైలెట్ ఆర్
వైలెట్ బార్డర్ శారీ కట్టుకున్నాననమాట. అండ్ దీనికి బ్లౌజ్ చూస్తే నా పెళ్ళిలో తలంబ్రాలప్పుడు వేసుకున్న శారీ మీద బ్లౌజే అది. దాంతో పెయిరప్ చేశాను. అండ్ మోస్ట్లీ మొత్తం నా జ్యువెలరీ అంతా పెళ్ళికి ఏం వేసుకున్నానో అవే వేసుకున్నాను అనమాట. అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను తర్వాత డీటెయిల్గా ఒక వీడియో చేసి చూపిస్తాను, పెళ్ళప్పుడు ఏమేమి వేసుకున్నాను అనేది. ఇక్కడైతే మమ్మీ రికార్డ్ చేస్తున్నారనమాట వీడియో మొత్తం. ఓం హరాయ నమః ఏకాగ్రం పూజయామి, స్వరాయ నమః బాలగం పూజయామి, భర్గాయ నమః వేదగం పూజయామి, స్వయంభవే నమః వేదగం పూజయామి, పూజయామి వేదాని స్వామినే నమః ఏకాగ్రం పూజయామి. 21 ముళ్ళవి 21 ముళ్ళవి ఏకాగ్రం పూజయామి. సదా శివాయ నమః వేదగం పూజయామి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః కుంకుమే అటు తోరాజేద. ఓం ప్రకృత్యై నమః ఓం పశువు కుంకుమ విడి పసుపు ఏది విడి పసుపు. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం ఓ దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓ అనేకాత్మనే నమః ఓం సోమకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం సదాశివాయ నమః ఓం ఇంకా లాస్ట్లో హారతి ఇప్పించేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారు. ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన తర్వాత చాలా బాగుంది. అండ్ ఇదనమాట నా అవుట్ఫిట్. ఇలా జ్యువెలరీ పేరప్ చేసి ఇలా రెడీ అయ్యాను. సో వ్రతం అయిపోయేసరికి 5:30 అయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6:30, 7 అప్పుడు క్రాకర్ షాపింగ్కి వెళ్ళాం అనమాట. ఇది విట్స్ గ్రౌండ్స్లో పెడతారు ఈ క్రాకర్స్ అన్నీ. మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది కావాలో ఎవరైతే ఉంటారో. సో ఆఫ్టర్ దట్ ఇంకా స్టార్ట్ చేసాం అనమాట క్రాకర్స్ పేల్చడం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రెయిన్ పడుతూనే ఉంది. కొంచెం గ్యాప్ ఇచ్చింది అనమాట క్రాకర్స్ కాల్చుకోమని. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడైతే స్పిన్నర్ టైప్ క్రాకర్స్ ఉన్నాయి, అవి పేల్చాము. అండ్ షార్ట్స్, చిన్న చిన్న షార్ట్స్ పేల్చాము. దివాళీ నెక్స్ట్ డే అనమాట ఇది. చిన్న ఫోటోషూట్లా చేసుకున్నాము. ఇక్కడ పిక్చర్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. ఛానల్లో పెళ్లి వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.